చేస్తున్నారు తెలుసా, నన్ను ఏం చేయాలి ఇప్పుడు టైటిల్ మరి అప్పుడు పోస్టర్ రిలీజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. 3 గంటల సినిమా ఎందుకు రిలీజ్ చేస్తారు? సినిమాలా చూడండి అబ్బా. మీకు ఇప్పుడు నచ్చలేదని నా మీద రుద్ది నన్ను నా చేత చెప్పించడానికి ఎంత ట్రై చేస్తున్నారు తెలుసా మీరు. సినిమా నాకు నచ్చింది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది, మేనగోడలు నాకు బాగా నచ్చింది. అలాంటి మేనగోడలు మళ్ళీ అంటే ఉన్నారు నాకు, మళ్ళీ ఇంకొక అలాంటి మేనగోడలు వస్తే మళ్ళీ ఆడిపెద్దుకుందాం అనిపిస్తుంది. మామని క్యూట్గా పిలుస్తున్నా బాగా నచ్చింది, సెంటిమెంట్ ఉంది. ఇదివరకు తీసిన నితిన్ సినిమాల కంటే ఇది బెటర్గా ఉంది. ముందు పోయింది కదా కొన్ని సినిమా, దాని మీద ఇది బెటర్గా ఉంది. వాళ్ళకి బాగలేదనే వీడియోలు వాళ్ళు చూసుకోమని చెప్పు, బాగుందని వీడియో నేను చూసుకుంటాను. ఇంకేం చెప్తాను నేను చెప్పు. ఎవరికేమో నేను మెసేజ్లు ఇవ్వను, నా అభిప్రాయాన్ని మాత్రం చెప్తాను. ఎందుకు నా ఇప్పుడు నాతో తిట్టించాలని ఎంత ప్రయత్నాలు చేస్తారు. అందరి యాక్టింగ్ బాగుంది. ఆ యాక్టింగ్ కోసం అని కాదు కానీ ఫైట్స్ బాగున్నాయి. అంటే కొద్దిగా మాసు మంచి బాగా కత్తులతో నరకడాలు, బాణం వేయడం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఎస్పెషల్లీ నేను ఏం చెప్పినా మీకు ఇప్పుడు కష్టంగా ఉంది, నాకు అర్థం కావట్లేదు. అవును, మ్యాక్సిమం మోస్ట్లీ విలేజ్లో చేయరు, సెట్లే వేస్తారు. పెద్ద అన్ని సినిమాలకి అవే ఉంటాయి. ఏదో ఒక మొక్క చూపించి మిగతాదంతా సెట్లే వేస్తారు. లేకపోతే ఏ ఊరు వాళ్ళు ఎవరికి పెట్టి వాళ్ళకి అన్ని రోజులు ఒక రోజు ఏదో ఊరిస్తారు తప్ప సినిమా వాళ్ళకి అన్ని రోజులు ఎవరు ఊరెవరు. ఎందుకంటే మన వాళ్ళకి ఒకసారి ఇస్తేనే పాపం, ఇస్తే దాన్ని ఇంకా రచ్చరంబోలే చేస్తారు. సో బాలయ్య గారు కోసం మాట్లాడతావు, అఖండతో నరికి పారదొప్పుతాడు ఆయన. నువ్వేం మాట్లాడతావు? వేసుకో. సరే బాయ్. సినిమా ఇందాక చూసి వచ్చాను భయ్య. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది సినిమా. కాకపోతే నాకు ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించింది, సెకండ్ హాఫ్ అయితే ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే. ఒక మధ్యలో ఒక ఏమంటారు ఫైట్ ఉంటుంది మన మంటల్లో, ఆ మంటలో ఒక ఫైట్ ఉంటుంది. ఆ ట్రైలర్ నేను అంత చూడలే కానీ ఇదైతే చూసాను నేను. సినిమా అయితే చూసి చెప్తున్నా. కాకపోతే ఓవరాల్ సినిమా గ్రాఫిక్స్ అవసరమే లేదు, మొత్తం అడవిలో తీసిన సినిమాకి. సినిమా అయితే ఒక రేంజ్లో ఉంది సినిమా అయితే, నాకు మస్తు నచ్చింది ఓవరాల్గా. నితిన్ అన్న యాక్టింగ్ ఎట్లా అనిపించింది అన్న? నితిన్ అన్న యాక్టింగ్ అన్ని సినిమాల కన్నా ఇదే బెటర్ అనిపిస్తుంది నాకు. కాకపోతే విలన్ని ఇంకా హైలైట్ చూపించారు ఈ సినిమాలో. విలన్ క్యారెక్టర్ బాగుంది. లయ గారు ఎట్లా చేసిరన్న? లయ గారు చెప్తావా, ఇంకా పాత సినిమాలో ఎట్లా చేసిరో దానికన్నా మించినే ఉంది ఇదైతే. చనిపోయిన హీరోయిన్ అసలు మామూలు లేదు, ఆ అమ్మాయి గురించి అయితే ఒక రేంజ్లో ఉంది అయితే ఆమె. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.